మరి ఒక కమెంట్ కొడుతీవంట మీ బోర్డు అయితే ఓ ఆల్రెడీ గ్రేట్ బోర్డ్ రూమ్ లీక్స్ అని చెప్తాం. బోర్డ్ రూమ్లో ఏమేమి జరిగినా మనం అందరూ ఒకటే అయినా బయటపోతుంది, ఖచ్చితంగా బయటపోతుంది అని చెప్పాడు. ఈ మరి చెప్పారంట. ఆఫ్ కోర్స్ అండి, మనకు తెలుసు కదా సార్ యాటిట్యూడ్. ఆ టైంలో చిన్న వయసులో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ 1,000+ crore డబ్బులో కూర్చున్నప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చే స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. అవును, ఎవరినైనా కొంటాను, ఎవరినైనా తీస్తాను. ఆయన ఎవరిని కూడా నేను అడగలే, పరిచయం కూడా చేసుకోలే. ఐ స్పోక్ లైక్ దిస్ అండ్ ద హిస్టరీ సేస్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ మీటింగ్ ఎవర్ హ్యాడ్ అని అన్నీ అయినాక నాకు చెప్పాడు, సార్ నేను మీరు రాసిన 3వ కంపెనీలో చైర్మన్ నేనే అండి. అమ్మా నాకు కొవ్వు ఎంత ఉంటుందండి 17. నేను చెప్పాను 3వ కంపెనీకి చైర్మన్ నేనే. నేను చెప్పాను, సార్ ఇప్పుడు కూడా చెప్తాను సార్, మై స్టేట్మెంట్ స్టిల్ రిమైన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై యూ. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నార్మల్గా మీరు కంపెనీ చైర్మన్కి నేను మిమ్మల్ని కొంటానంటే పొరపాటు చెప్పని మీరు పారిపోతారండి, కరెక్టా? సో ఇంకా కామన్గా ఇట్స్ అ కొలోకియల్ లాంగ్వేజ్లో మీ గురించి నేను ఏదో కమెంట్ చేస్తుంటాను, అన్న సారీ నేను ఐఎమ్ నాట్ రియల్లీ మీన్ ఇట్, నేను అర్థం చెప్పలేదు, అది మార్చే మిమ్మల్ని కొనపోతానండి. ఆయన నవ్వేసిపోయాడండి.